ఆయన వస్తున్నారు. ఆయన ఒక్క మాట అంటే అన్నీ సర్దుకుంటాయి. మరి ఆయన ఆ మాట చెబుతారా? వేలాది మంది కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతారా? వరుసగా 3 సార్లు అందలమెక్కిన ఆయన వారి జీవితాల గురించి ఆలోచిస్తారా? ఇంతకీ ఎవరా పెద్ద ఆయన? ఎవరి జీవితాలకైనా భరోసా ఇవ్వాలి? ఆయన మాట కోసం అంతగా ఎదురు చూస్తున్నదెవరు? ఉత్తరాంధ్ర గుండె చప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్. ఈ ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం కార్మికులే కాదు, ఉత్తరాంధ్ర ప్రజలంతా ఆరాట పడుతున్నారు. వేల కార్మికులు, లక్షల కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడిన స్టీల్ ప్లాంట్ మనుగడ కొన్నేళ్లుగా ప్రశ్నార్థకంగా మారింది. కార్మికుల కుటుంబాల్లో సంతోషంతో నింపిన స్టీల్ ప్లాంట్ నేడు జీవం కోల్పోతోంది. అన్ని రకాలుగా స్టీల్ ప్లాంట్ ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆసరా ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదన తెరపైకి తేవడంతో ఈ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వేలాది కార్మికులు రోడ్డున పడతారన్న భయాందోళనలు మిన్నంటాయి. ఉద్యమాలు మొదలయ్యాయి. రాజకీయ పార్టీలు కార్మికుల ఉద్యమానికి మద్దతు తెలిపాయి. ప్రైవేటీకరణను సహించమంటూ ఉద్వేగంతో ప్రసంగాలు చేస్తున్నాయి రాజకీయ పక్షాలు. స్టీల్ ప్లాంట్ని కాపాడలేకపోతే పదవులు వదులుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నారు. గతంలో టీడీపీ, జనసేన, ప్రస్తుతం వైసీపీ నేతలు స్టీల్ ప్లాంట్ కార్మికుల కోసం పాటుపడుతున్నామని, ప్రైవేటీకరణని అడ్డుకుంటామని చెబుతున్నా కార్మికుల భయాన్ని మాత్రం పోగొట్టలేకపోతున్నాయి. రాజకీయ పక్షాలు కార్మికుల నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాయనే విమర్శలున్నాయి. ఇన్ని నిరసనలు వ్యక్తమవుతున్నా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ దిశగా అడుగులేస్తోంది. ప్లాంటు సామర్థ్యం, విలువను లెక్క కట్టేందుకు 2 కమిటీలను కూడా వేసింది. మరోపక్క కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటు పరం చేయనివ్వం అని మాట వరుసకి చెబుతూనే దీనికోసం అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన అవసరం లేదని మెలిక కూడా పెట్టిందట. దీంతో కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సాక్షాత్తు పార్లమెంటులో చెప్పిన మాటలకే విలువ లేకుండా పోతోందని, గత ప్రభుత్వం కూడా స్టీల్ ప్లాంట్పై మీనమేషాలు లెక్కించిందని కార్మికులు అంటున్నారు. కూటమి నేతలను నమ్మి ఉత్తరాంధ్రలో తిరుగులేని విజయాన్ని అందిస్తే 3 పార్టీలు కూడా ఇప్పుడు మాట మారుస్తున్నారని కార్మికులు రగిలిపోతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుందో ఆగుతుందో రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పలేకపోతోంది. ఈ సమయంలో విశాఖకి ప్రధాని మోదీ వస్తుండటంతో ఆయన నోటితోనే ఏదో మాట చెప్పిస్తే సమస్య తీరిపోతుందంటున్నారు. ఇదే డిమాండ్తో కార్మిక సంఘాలు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాయి. బహిరంగ సభలో ప్రధానితో స్టీల్ ప్లాంట్పై కూటమి ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయించాలని కోరుతున్నారు. ప్రధాని కార్మికులు కోరుతున్న మాటలు పలుకుతారా? స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై కార్మికులకు భరోసా ఇస్తారో లేదో చూడాలి మరి.